ఏదైతే అలవాటైందో అది అంత ఈజీగా పోదు. అలవాటైంది ఈజీగా పోదు. అందుకే అలవాటు చేసుకునేటప్పుడే ఆలోచించి అలవాటు చేసుకోవాలి. ఎందుకని ఇప్పుడు ఏదైనా సరే ప్రపంచవ్యాప్తంగా అలా అలవాటయ్యింది, లేకపోతే నమ్మింది అది సత్యం కాదని తెలిసినా కూడా దాన్ని విడిచిపెట్టలేని పరిస్థితి వస్తుంది. ఇది దారుణమైన పరిస్థితి. ఇట్స్ అ ట్రాజడీ అనమాట. అది మనం ఎలా చెప్పాలి? క్రిస్మస్ బైబిల్లో లేదని తెలిసిన దాన్ని చేయటానికి మనసు అది అలవాటైంది కదా. ఆ సిచ్యువేషను ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో డిసెంబర్ అనేది ఒక బ్యూటిఫుల్ టైం. ఒక పక్క మంచు పడుతూ ఉంటే ఆ చలికి ఆ ఏర్పాటు, ఆ హిమ్స్, ఆ సాంగ్స్, రకరకాలుగా డెకరేషన్లు, అదేంటి చాలా చిన్ననాటి నుంచి జ్ఞాపకాలుగా తయారవుతాయి. చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలుగా ఉంటుంది ఏ పిల్లవాడికైనా, ఎవరికైనా సరే. సో అది తర్వాత తెలుసుకొని తప్పు అని తెలుసుకున్న తర్వాత కూడా పోదు. ఏంటి పోదు. ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, మీరు అలవాటు చేసుకున్న ఫుడ్లు ఇప్పుడు మానేయగలరా? ఇప్పుడు ఈ ఆయిల్ అంతా మంచిది కాదు, కొబ్బరి నూనె మంచిది అంటే తినగలరా? కుదరని పని కదా. ఆ వాసనకే వాంతి వచ్చింది కదా. చూసారా? మన జీవితంలో అలవాటు తప్పో ఒప్పో అది చాలా లోపల అంటే నరాల్లో జీర్ణించుకుపోతుంది. కానీ ఒక నిజమైన దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరంటే ఒక సరైన వ్యక్తి. ఏది సత్యమో దానివైపు మారేవాడు. ఏ వయసులో ఏ లెవెల్లో అయినా, ఎన్ని అలవాట్లు ఉన్నా కూడా, ఎంత బాగా లోపలికి వెళ్ళినా కూడా, ఎంత ప్రాక్టీస్ అయినా కూడా తనకి ఏది సత్యమో దానివైపు తిరిగేవాడిని దేవుడు ఎలా చూస్తాడంటే ఒక పర్ఫెక్ట్ మానవుడిగా చూస్తాడు. ఎటుపడితే మారమని దేవుడు అంటలా. ఎటుపడితే అటు మారకూడదు. మనకి సత్యం అని తెలిస్తేనే మారాలి. ఇది దేవుని యొక్క మెసేజ్. మనం ఎటుపడితే అటు ఇప్పుడు మీరు నాకు సడన్గా చెప్పారు ఏమని, పుట్టగొడుగులు మంచి అని. అలవాటు లేదు. లేకపోతే బెండకాయ మంచిదని చెప్పారు. ఒక చిన్ననాటి నుంచి నాకు అలవాటు లేదు. కానీ ఏదైతే మంచిది, ఇది ట్రూత్, ఇది సత్యం అని తెలిసినప్పుడు ఏ వ్యక్తి అయితే సత్యానికి మారతాడో అతను నిజమైన వ్యక్తి. ఎటువైపు తిరగను, నేను సత్యం వైపే తిరుగుతాను. ఐ హ్యావ్ ద లవ్ ఫర్ ట్రూత్. నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ టు మీ అన్నవాడు యేసుక్రీస్తు సంబంధి. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చేంత దమ్ము ఎవరికి లేదు. వెళ్ళి బాప్తిసం ఇచ్చి యోహాన్ని బాప్తిసం ఇవ్వమంటే నేనా, నీకా బాప్తిసమా అన్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇట్లానే జరగాలి, ఇది నియమము, అట్లా చెప్పాడు ప్రభువారు. నువ్వు ఇవ్వు అంటే ఇచ్చేశాడు. యేసు ప్రభు తీసుకున్నాడు. అంటే బైబిల్ యొక్క మెసేజ్ ఏంటంటే క్లియర్ మెసేజ్ అనమాట. ఎవరైతే సత్యం పట్ల మక్కువ కానీ, ఇంట్రెస్ట్ కానీ, ప్రేమ కానీ, ఆ విలువ, వాల్యూ ఇవ్వటం లేదు సత్యానికి, వాళ్ళు దేవుని బిడ్డలుగా ఇంకా అవ్వలేదని అర్థం. అసలు నిజమైన మానవుడు అవ్వలేదని అర్థం. సో ఏదైనా జీవితంలో ఏదైనా ఓకే, ఏదైనా దేనికైనా మీరు తిరగాలి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వేసుకోవాలి. ఎందుకు తెలుసా? ఆ ట్యాబ్లెట్ నీ బాడీలో ఉన్న లోపాన్ని పూరించుద్ది కాబట్టి అది ఈజ్ రిక్వైర్డ్. సో దట్ ఈజ్ ట్రూత్. అందుకే చాలామంది ట్రూత్ ఈజ్ ఇట్స్ అ బిటర్ పిల్, యూ హ్యావ్ టు స్వాలో ఇట్. ఎందుకు బిటర్ పిల్గా తయారైందంటే మనం చిన్ననాటి నుంచి పెరిగిన విధానం ఉంది చూసారా, అదేం చేస్తుందంటే మన అలవాట్లు అంటున్నాను నేను ఇంకా ముందుకెళ్తా. అలవాటైన వ్యక్తి, యు కాంట్ గో అవే ఫ్రమ్ ద పర్సన్. ఎవరితో అయితే నీకు అలవాటైందో వెళ్ళావు నువ్వు. అది ఇట్స్ లైక్ ఏదో ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. అట్లా అలవాటు చేసుకున్నావు కదా నువ్వు.
సో నేనేమంటున్నానంటే, ఒక వ్యక్తి నిజమైన వ్యక్తి ఎప్పుడవుతాడు? అ ట్రూత్ఫుల్ పర్సన్, లవ్ ఫర్ ద ట్రూత్. నేను ఇది చేస్తా, ఇది నిజమైతే చేస్తా, నేను ఇది చేస్తా, ఇది సత్యమైతే చేస్తా, ఇది నిజంగా నిజమైతే దీన్ని నమ్ముతా అన్న లెవెల్కి ఒక వ్యక్తి రావాలి, అప్పుడే మనము దేవుని బిడ్డలుగా యేసు ప్రభువారు చూస్తాడు, వర్ధిల్లుతాం మనం. ఎస్, హీఈస్ మై సన్ అంటాడు దేవుడు. మనకి ఎంత సత్యం చెప్పినా, ఎన్ని నిజాలు చెప్పినా, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉందనుకోండి, అంటే మనం ఏంటి, మన మైండ్ని ఎలా తయారు చేసుకున్నాం? సత్యానికి విలువనివ్వలేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాం. అదనమాట. ఇంకా ఆ లైఫ్ వేరే విధంగా ఉంటుందండి, వేరే విధంగా ఉంటుంది. పేదరికం అంటాను చూసావా? పేదరికం మనుషుల్ని ఎలా తయారు చేస్తుందంటే, అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, కవర్ చేయాల్సి వచ్చింది, మ్యానిపులేట్ చేయాల్సి వచ్చింది, ఆ లెవెల్కి తీసుకెళ్ళేది. సత్యమే నిజమే అంటారు, సిగరెట్లు తాగకూడదని నాకు కూడా తెలుసు, మందు తాగకూడదని నాకు కూడా తెలుసు, అట్లా మాట్లాడకూడదని నాకు కూడా తెలుసు, బట్ వాట్? చేయకుండా ఉండలేవు. ఇప్పుడు చెబుతున్న ఎక్లీషియా ఆ పనిని పూర్తి చేయటానికే ప్రభు వారి ద్వారా మనకి ఇవ్వబడింది. నీతి కోసం నిలబడే వ్యక్తిలాగా. నోవాహు తెలుసా మీకు? నోవాహు స్టోరీ తెలుసుగా, అందరికీ తెలుసుగా నోవా స్టోరీ. ప్రపంచమంతా పాపంలో మునిగుంటే ఒక్క వ్యక్తే నీతిగా నిలబడ్డాడు. ఆ ఒక్క వ్యక్తి ఫ్యామిలీని దేవుడు రక్షించాడు. ఇంకేం కావాలి మనకి ఎగ్జాంపుల్? అందరూ అబద్ధాన్ని నమ్ముతూ అబద్ధం చేస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా 1% నిలబడ్డాడు. సో నేను మీ అందరికీ ఈరోజు చెప్పదలిచేది ఏంటంటే, సత్యం పైన ప్రేమ డెవలప్ చేసుకోగలిగిన వారు రక్షించబడతారు, మిగతా వాళ్ళందరూ వెనుకబడిపోతారు, దేవుని యొక్క ఆశీర్వాదానికి చేరరు, దేవుని యొక్క రాజ్యానికి చేరరు. యూ క్యాంట్ ఎక్స్పీరియన్స్ ద మెచ్యూరిటీ దట్ గాడ్ యాక్చువల్లీ గివింగ్ టు ద సర్టన్ పీపుల్. కొంతమందికి ఏదైతే దేవుడు నిర్ణయించి ఇవ్వదలుచుకున్నాడో ఆ మైండ్ సెట్ను కూడా ఎక్స్పీరియన్స్ చేయలేం. ఎందుకని? మన జీవితంలో మనము సత్యం వైపు తిరుగుదాము, అదే నిలబడదామన్న అది లేదు, అది ఇంకా రాలా, అది లోకం నేర్పదు. ఏ ఎండగా గొడిగేయమంటుంది, కనబడకుండా చాలా చేయమంటుంది, ఇంకా అడిగితే మాకు తెలుసులే అంటుంది. మాకు తెలీదా ఏంటి అన్నీ? ఎలా ఉండాలో తెలుసు, ఎలా తినాలో తెలుసు. ఇప్పుడు ఎవరన్నా అనారోగ్యం తెచ్చుకున్న వాళ్ళకి ఇలా తినమని చెప్పామనుకో, మాకు తెలుసు, ఇంక తెలుసు, కానీ చేయలే. చూసారా? సో ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సింపుల్ పాయింట్, పిల్లలకు కూడా అర్థమైంది కదా. లవ్ ఫర్ ద ట్రూత్ ఈజ్ వాట్ మేక్స్ యూ ఎ స్పెషల్ పర్సన్. సత్యం అంటే ఇంట్రెస్ట్, ప్రేమ కలిగిన వ్యక్తి అయితే నువ్వు ముందు దేవునికి ఇష్టమైన వ్యక్తి అవుతావు. దేవుడు నీ కోసం ఏదన్నా చేయగలడు, నీకు కొత్త ఐడియాస్ ఇవ్వగలడు, నీ లైఫ్ని సరి చేయగలడు, ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్ళగలడు. సో ఇది వండర్ఫుల్ ట్రూత్ అనమాట. ఎక్లీషియాలో ప్రభు మనల్ని అదే చేయాలని కోరుతున్నాడు. మీరు ఇంకా ఎవరు చూడటం లేదులే, ఎవరికి కనబడటం లేదులే అనుకుంటూ మనకున్న అలవాట్లని వదిలించుకోలేక, అలవాట్లు నేను వదులుకోమంటలా, అది రాంగ్ అయితే వదులుకోమంటున్నా. ఎక్లీషియా ఎలాంటిదో తెలుసా? మీకు ఇష్టమైన ఫుడ్ని తినకూడదు అంటలేదు, మీకు ఇష్టమైన వ్యక్తులతో కలవద్దు అంటలేదు, మీరేమి అది చేయకూడదు ఇది కూడా అంటలేదు. ఒకటే అంటుంది, అది అసత్యం అయితే దాన్ని ఎందుకు ఫాలో అవుతున్నావు, అది మ్యానిపులేషన్ అయితే దాన్ని ఎందుకు ఫాలో అవుతున్నావు, అది అసత్యం అయితే దాన్ని వదిలేయి, సత్యాన్ని పట్టుకో. ఆ వ్యక్తి సత్యం కాదన్నప్పుడు ఆ వ్యక్తితోని ఎందుకు వెళ్తున్నావు? అది ప్రభువారు అడుగుతుంది. అంతేగాని మీకున్నవన్నీ మానుకోమంటలా. నీకున్నవి ముందు సత్యమో కాదో తెలుసుకో, అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. కానీ నాకున్నదేదో నాకుంది, అది అసత్యమో ఏ అబద్ధమో ఏదో ఒకటి, నేను వెళ్ళానంటే నేనేం చేయలేని అంటాడు ప్రభువారు. సరే, సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ఇంటలెక్చువల్ థింగ్ టు అండర్స్టాండ్. సెన్సిబుల్ అనమాట. ఏంటి, మనందరము ఇంటలెక్చువల్స్ కావాలని ప్రభువారు కోరుతున్నారు. ఐ సీ ద క్రిస్టియన్ రిలీజన్ యాజ్ ఎ డంబెస్ట్ థింగ్ అనమాట. అసలు ఎంత డంబెస్ట్ థింగ్ అంటే, అసలు నాకు పోను ఎక్కువ స్టడీ చేసే ఉంది, మరీ ఎంత దారుణంగా ఉన్నారేంది అనిపిస్తుంది అనమాట వాళ్ళని చూస్తే.
అదంతా మామూలుగా ఏదో పిల్ల చేష్టలాగా కామెడీలాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు కూడా అది నిజంగా వాళ్ళని గమనిస్తే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే ఆరాధన, వాళ్ళు ఇవన్నీ కూడా చిన్నపిల్లల చేష్టలాగా మోసపోయిన వారిలాగా ఉంటుంది. ఓకే, పాయింట్ రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను.